అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ హెయిర్ కేర్ ఒక మంచి టిప్పు చూపించబోతున్నాను. యాక్ట్రెస్ ప్రగతి ఆంటీ మీ అందరికీ తెలిసే ఉంటారు కదా. తను హెయిర్ ఎలా కేర్ చేస్తుంది, తను ఎలా మెయింటైన్ చేస్తుంది అనే దాని గురించి తన సీక్రెట్ని మీ ముందుకి ఒకసారి చూపించేద్దామని వస్తున్నాను. ఏం లేదండి, మనము ఒక బౌల్ తీసుకోవాలి. మన ఇంట్లో ఉంటాయి కదా బియ్యము, మనం తినే బియ్యం కానీ రేషన్ కానీ ఏదైనా కానీ, సో అది మనకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని దాన్ని వాటర్ పోసి సోక్ చేసుకోవాలి. మనం మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈవినింగ్ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ ఫిల్టర్ చేసేసి నైట్ అంతా వాటర్ని ఒక బౌల్లో కానీ ఒక బాటిల్లో కానీ పెట్టేసి అలా వదిలేయాలి. అంటే ఫర్మెంట్ అవ్వాలి. ఫర్మెంట్ అవ్వడం వల్ల దీంట్లోకి పోషకాలు ఎక్స్ట్రా వస్తాయి. అంటే స్టార్చ్ అనేది బాగా ఫామ్ అవుతుంది కదా. సో ఆ స్టార్చ్ మనము హెయిర్ మీద యూస్ చేసినప్పుడు స్టార్చ్ హెయిర్కి బాగా పట్టేసి దాన్ని హెయిర్ ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కార్ఫ్నంతా బాగా ప్రొటెక్ట్ చేసే, హెయిర్ ఫాల్ కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో దానివల్ల మన హెయిర్ కేరు చాలా బాగా ఉంటుంది. దట్టు మనము ఇది వీక్ అంటే ఒక్కసారి చేసి ఏది చేయకూడదండి. మనం ఏది చేసినా కూడా మినిమమ్ మనము 2-3 మంత్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మనకు ఏదైనా కానీ, ఇదే కాదు ఏదైనా కానీ మనకు రిజల్ట్ వచ్చేది. కానీ ఈ హెయిర్ది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఫర్మెంట్ అయిన వాటర్ని మనము తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని, అంటే మీకు ఎంత కావాలో మీ హెయిర్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకునేసి ఇందులోకి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్, అంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేయండి. ఇది ఎందుకు వేస్తున్నాము అంటే మనము రైస్ వాటర్ డైరెక్ట్గా యూస్ చేయడం వల్ల మన స్కాల్ఫ్ డ్రై అవుతుంది. సో డ్రై అవ్వకుండా ఉండడం కోసం మనము ఆయిల్ వేసుకొనేసి మనము ఆయిల్ అంతా కొద్దిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ మిక్స్ అయిన తర్వాత మనము కాటన్ తీసుకొని, మీ దగ్గర కాటన్ ప్యాడ్స్ కానీ లేదంటే కాటన్ బాల్, ఇంట్లో అందరి ఇళ్ళల్లో కాటన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని లేదంటే మీరు చేతితో అయినా డైరెక్ట్గా కూడా మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. బాగా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఇలా అయితే కంపల్సరీ పెట్టుకోండి. రిజల్ట్ కూడా అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ స్మూత్గా ఉంటాయి. అండ్ మీకు డ్రై కాకోకుండా కూడా మనము ఆయిల్ యూస్ చేసాం కాబట్టి సో మీరు దానికి కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మంచిగా యూజ్ అవుతుంది. ఈ టిప్ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. అది మనము డ్రై అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పెట్టుకున్నాం కదా, తర్వాత మైల్డ్ షాంపూ లేదంటే మీరు షీకాకాయ కానీ ఏదైనా యూజ్ చేస్తారు, సో అలాంటి వాటితో హెయిర్ వాష్ చేసుకొని మీ హెయిర్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. హాట్ షాంపూస్ మెయిన్గా ఈ మధ్య కెమికల్స్ ఉన్న షాంపూస్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. హెయిర్కి కాసేపు మసాజ్ కూడా చేయండి, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అంతేనండి, ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. ఎలా ఉందో మీరే నాకు కామెంట్ రూపంలో, కానీ ఇమీడియట్గా కాదు, కాస్త 2 మంత్స్ తర్వాత మీకే తెలుస్తుంది.